कलीम पाशा ज्वेलर्स 5 चौरस्ता रोड महबूब नगर। हमारे यहाँ सोने चांदी के जेवरात वाजबी व किफ़ायती दाम पर दस्तियाब हैं। ऑर्डर पर नित नए डिज़ाइन के जेवरात भी बनाए जाते हैं। मज़ीद तफसीलात के लिए 9032690023 या 9885254758 पर रब्त पैदा करें। నమస్కారం ఎన్హెచ్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరించారని మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి ఆరోపించారు. దీంతో ఈ ప్రాంత రైతులు నోట్లో కేసీఆర్ మట్టి కొట్టారన్నారు. శుక్రవారం చెలో పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ల సందర్శనలో భాగంగా ఎమ్మెల్యేల మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, శ్రీహరి, పర్ణిక్ రెడ్డి తదితరులతో కలిసి ఆయన భూత్పూర్ మండలంలోని కర్వేన రిజర్వాయర్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కు పాలమూరు రాజకీయ భిక్ష పెట్టిందని, ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని 2 సార్లు అధికారాన్ని అనుభవించారన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 2015వ సంవత్సరంలో శ్రీకారం చుట్టి ఇక్కడే కుర్చీ వేసుకుని 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ 8 సంవత్సరాలైనా 1 ఎకరాకు కూడా సాగునీరు అందించలేదని ఆయన ఆరోపించారు. కృష్ణానదిలో మన వాటా 577 టీఎంసీలు దక్కవలసి ఉండగా కేవలం 299 టీఎంసీలకే అంగీకరించారని వంశీచంద్రెడ్డి ఫైర్ అయ్యారు. ఆ నీటిని సైతం జిల్లా రైతులకు అందివ్వకుండా రైతుల నోట్లో మట్టి కొట్టారని ఆరోపించారు. దక్షిణ తెలంగాణలో ఇలా మోసం చేస్తే ఉత్తర తెలంగాణలోని ప్రాజెక్టులను కమిషన్ దండుకోవడం కోసం వినియోగించుకున్నారని ఆరోపించారు. ఈ కారణంగానే మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయని చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు అన్యాయం జరుగుతుందన్న కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ఈ ప్రాంత నాయకులు చెంచల్గా వ్యవహరించారన్నారు. అంతే తప్ప పాలమూరు బాగు కోసం వాళ్ళు చేసిన త్యాగం ఏమీ లేదన్నారు. ప్రాజెక్టుల పేర్లతో మోసాలకు తెగబడి అవినీతి అక్రమాలకు పాల్పడిన బీఆర్ఎస్ ను మొన్న ఎలక్షన్లో ప్రజలు ఓట్లతో ఓడించారన్నారు. ఇప్పుడు మళ్లీ మోసం చేయాలని చూస్తే కొట్టి తరిమివేస్తారని హెచ్చరించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్లలో అసంపూర్తిగా నాసిరకంగా జరిగిన పనులను వంశీచంద్రెడ్డి ఎమ్మెల్యేలు పరిశీలించారు. కానీ ఇప్పటికీ నీళ్ళు వచ్చినప్పటికీ 2 టీఎంసీలు కూడా పని చేయలేదు. అక్కడ లిఫ్ట్ చేయలేదు 2 టీఎంసీలు కూడా. మరి 1 టీఎంసీ ఎందుకు పెంచుతారు? ఆ 30,000 కోట్లు మనకి ఇచ్చి ఉంటే ఇది పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ కంప్లీట్ అయ్యేది కదా. ఎవరైనా ప్రాజెక్ట్ పెట్టేటప్పుడు 2 ఉంటారు. ఒకరేమో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, ప్రాజెక్ట్ రేటు వచ్చినప్పుడు ఒక 30,000 కోట్లు వారు అనుకున్నారు. 30,000 కోట్ల ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే వాళ్ళ కెపబిలిటీ మంచిది అన్నట్టు, కానీ కంప్లీట్ చేయలేదు. ఇంకొకరు ఉండరు ఎంపీలు పెట్టుకోవాలి, ప్రాజెక్ట్ పెట్టాలి, మన రేట్లు పెంచుకోవాలి, మన కమిషన్ అనేది పారిపోవాలి, కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. అది వాళ్ళు 60,000 కోట్లు చేసి 20,000 కోట్లు చేసి మొత్తం పైసలు దిగి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేదాన్ని కాదు. ఎత్తిపోతల పథకము మీ కాదు, వాళ్ళు ఎత్తుకొని రైతులను అరెస్ట్ చేస్తారు. ఆ పరిస్థితి శంకరన్ అంటుండు, లక్ష్మీదేవి పడిపోతాం నీ దగ్గర రైతుల కళ్ళ దగ్గర నీళ్ళు, వాళ్ళ కోసం మాట్లాడుతున్నాం. మనం వాళ్ళ కోసం నిలబడాలి, కోసం నిలబడుకోండి, ఖచ్చితంగా నిలబడుకోండి. ఆల్రెడీ నేను లెటర్ రాస్తాను, మీకు రేట్ పెంచాలండి. ఇదే కాకుండా ఆ 30,000 కోట్లు ఇక్కడ ఇచ్చుంటే మన ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. మనం చేసిన తప్పేం తెలుసా? 2009లో కేసీఆర్ని గెలిపాడు. ఇప్పుడు రమ్మని కేసీఆర్ అక్కడ ఎక్కడో ఎందుకు మా సీఎం అడుగుతున్నారు మల్కాజ్గిరికి రమ్మని చెప్పేసి, కేసీఆర్ మళ్ళీ పాలమూరుకి రమ్మని చెప్పి వంశాల ముందు డిపాజిట్ లేకుండా ఓడిపోతుంది. నా పేరు మార్చుకోండి, ఆ పేరు మార్చుకుంటే రమ్మని కేసీఆర్ వచ్చి నిలబడమని చెప్పు. వంశాల ముందు ఆయన డిపాజిట్ రాదు, నా పేరే అనిరుద్ రెడ్డి అన్న పేరు మార్చుకుంటాను రమ్మని చెప్పు. లేకపోతే లక్ష్మణి ఉదయపూర్కి వచ్చిపోమని చెప్పనా. అక్కడ మీకు అందరికీ ఒకటి కోరుతున్నాను, కమిషన్ల కోసం ప్రాజెక్ట్ రైతుల కోసం కాదు, మీరు అన్ని దోచుకోవడానికి మీకు ఇచ్చింది ఏం లేదు, మీకోసం నిలబడుతుంది. ఈ రోజు వారు మేడిగడ్డ పోయి ఆ పిల్లలు 2.6 మాత్రం రాదు. వాళ్ళు ఏమంటున్నారు? ఆర్ఎన్ఆర్ ప్రాజెక్ట్ వాళ్ళు ఏమంటున్నారు? లక్ష్మణి మేడిగడ్డ పోయినా వాళ్ళని తీసుకొని ఇక్కడ రావచ్చు కదా. లక్ష్మారెడ్డిని ఈ రోజు పోయిన 200 మంది టీఆర్ఎస్ని దమ్ముంటే వాళ్ళని తీసుకొని ఉదండపూర్ వల్లూరికి వచ్చిపోమని చెప్పి
రాగలరా చెప్పండి, రాగలరా? దమ్ముంటే రమ్మని చెప్పు. దమ్ముంటే ఆ 200 మందిని ఉదయపూర్కి వచ్చి పొమ్మని చెప్పు. ఒప్పుకుంటా లక్ష్మీ. అంటే రైతులు ఎప్పుడు కమిషన్ల గురించి మాట్లాడరు పాపం, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి వ్యవసాయం ఒకటే తెలుసు, వరి ఎట్లా వేయాలి, పళ్ళు ఎట్లా వేయాలి, జొన్నలు ఎట్లా వేయాలి తెలుసు తప్ప వేరే తెలియదు. పాపం మీరు ఆయన వెనకాల ఉంటే నేర్చుకుంటుండే. మీరు 10 లక్షలు ఇప్పి లక్ష్మారెడ్డి గారు 5 లక్షలు నువ్వు తీసుకో, 10 మాకు ఇయ్యంటే మీకు ఎప్పుడో 10 లక్షలు ఇది నిజం, ఇది నిజం. 93 సర్వే నంబర్ నేను మాట్లాడలేదు. వాళ్ళ డిప్యూటీ సర్పంచ్ మొత్తం గవర్నమెంట్ భూములంతా ఆ పాతెమ్మలో ఉండే వికారాబాద్ పోయినట. ఆయన సంగతి చూస్తాను నేను ఇష్టపడను. భూములు దొంగల పేరు మీద పెట్టుకొని దోచుకుంటే నేను అసెంబ్లీలో మాట్లాడినా. నేను 2 గంటలు కూర్చుంటే 3 దొరికిన దొంగలు 1.5 లక్షలు వాళ్ళ పేర్లలో రిపోర్ట్ ఉంది, రిపోర్ట్ ఉంది. హైదరాబాద్ నుండి వచ్చినారు, గవర్నమెంట్ భూమిలో కూడా పైసలు తీసుకున్నారు. మీరు ఆలోచించండి, ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాతనే లక్ష్మారెడ్డి హైదరాబాద్ 3,000 గజాల్లో ఇల్లు కట్టుకున్నారు. వీళ్ళకి 250 గజాలు ఇచ్చేయాలనుకుంటున్నారు. 6వ తారీఖు నాడు సీఎం గారు వస్తున్నారు. మేము గారికి మీ గురించి ఖచ్చితంగా మేము మాట్లాడతామని చెప్పి ఇప్పుడు మీరు చెప్పండి మీడియా మిత్రులకి. వాళ్ళు ఏమన్నారు, 80% ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందంట. 30%, 80% చెప్పండి. వాళ్ళు ఎంత అన్నారు, మీరేమంటున్నారు చూస్తారా? 30% కంప్లీట్. మొత్తం చెరువులకి మట్టంపున్నారు. ప్రాజెక్ట్ కంప్లీట్ కాలే, ఆర్ఎన్ఆర్ ప్రాజెక్ట్ కంప్లీట్ కాలే. భూములకు సరిగ్గా పైసలు తీయాలి, కానీ వాళ్ళ కాంట్రాక్టర్లు మాత్రం 30,000 కోట్లు పెంచుకున్నారు. కానీ వీళ్ళకి మాత్రం 3 ఏళ్ల తర్వాత అదే 5.5 లక్షలు 6.5 లక్షలు. ఇది ఎక్కడ అన్యాయంగా పెట్టుకోరు. కాంట్రాక్టర్ కి రేట్ పెరిగిందని 30,000 కోట్లు పెంచుతారు. 3 ఏళ్ల తర్వాత లక్ష్మారెడ్డి గారి కొన్న భూములు ₹1 అయినాయి, కానీ మా రైతులకు 5.5 లక్షలు వచ్చినకి ఒక గజం కొనుక్కోలేకపోయినారు. వాళ్ళని మోసం చేసిన వాళ్ళు ఎప్పుడు బాగుపడని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. లక్ష్మీదేవి పల్లికి వెళ్ళాలి, మళ్ళీ వస్తున్నాను. మీకు ఇల్లు రావాలంటే బీఆర్ఎస్ ఓటు వేయాలి, మీ భూములకి పైసలు కావాలంటే బీఆర్ఎస్ ఓటు వేయాలి. లేకుంటే మీకు ఏమి ఇవ్వమని చెప్పి భయపడించకూడదు. ఈరోజు మేము భయపడించేదానికి మీతోని బేరం ఆడేదానికి రాలేదు. అసెంబ్లీలో కూడా అడిగినాం, సీఎం గారిని కూడా అడిగినాం. మేమందరం మీకోసం రేటు పెంచాలి, ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అని చెప్పి సీఎం గారిని కోరుతున్నాం. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి. కాబట్టి ఈ రోజు చూసిన తర్వాత అర్థమైంది 50% కూడా కంప్లీట్ కాలే. ఇక్కడ ఒక పక్కనేమో రైతులు వాళ్ళ భూములు పోయి వాళ్ళకి ఆర్ఎన్ఆర్ ప్రాజెక్ట్ అని చెప్పి 2020లో ఇదే మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఆ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ మాజీ మినిస్టర్ ఇక్కడ రావడం జరిగింది 2020లో. నేను ఆ రోజు పాదయాత్ర చేస్తాను, మీకు ఆర్ఎన్ఆర్ ప్రాజెక్టు మీకు పైసలు ఇచ్చి మీకు షిఫ్టింగ్ జరగాలంటే ఆ రోజు ఇక్కడనే పోలీసు వాళ్ళతో నన్ను అరెస్ట్ చేయించినారు. ఆ రోజు మీకు గుర్తుంది కదమ్మా, గుర్తుంది కదా. మళ్ళీ 2020 అయిపోయిన తర్వాత 21, 22, 23, ఇప్పుడు 24 మార్చికి వస్తే 4 ఏళ్ళు పూర్తవుతుంది. 4 ఏళ్లలో మీకు ఒక ఇల్లు ఇవ్వలేకపోయినాడు. అట్లాంటి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈ రోజు ఏసీ బస్సు దొరికిందని ఎట్లయితే కోత ఎగిరి కూర్చుంటుందో చాక్లెట్ లాగా వాళ్ళిద్దరు ఎగిరి ఆ బండిలో కూర్చొని మేడిగడ్డ చూసుకొని పోయినాడు. అరే మీ దగ్గర ఉన్న మన ప్రాంతంలో ఉన్న ఉదండపూర్కి ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడైనా లక్ష్మారెడ్డి ఉదండపూర్కి వచ్చిందా? రైతులని అరెస్ట్ చేస్తుంటే ఎప్పుడైనా వచ్చిందా? మేడిగడ్డకు పోయిండు, మేడిగడ్డకి పోయింది. వాళ్ళు మేడిగడ్డని చూసేదానికి కాదు, హనీమూన్కి పోయినారు. ఇక్కడ రైతులు ఏమో రోడ్డు మీద ఉన్నారు. మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడిన మీ గురించి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ రేట్లు పెంచాలి. మరి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాము,
నీళ్ళు వస్తున్నాయి అని అన్నారు. మళ్ళీ ఎలక్షన్ ముందు ఒక ఆయన వచ్చిండు ఇక్కడికి, ఒక ఆయన వచ్చిండు వెంకటికి టీవీలలో చూసారు చార్లీ చాప్లిన్. ఆయన టోపీ పెట్టి ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసి రైతులు సుభిక్షంగా ఉంచేటట్టుగా చేస్తామనే మాట తెలియజేస్తూ, అలానే కేటీఆర్ అబద్ధపు మాటలు చెప్తున్నారు. పాలమూరుని సస్యశ్యామలం చేసామని వాళ్ళు చెప్తున్నారు, పాలమూరుని సర్వనాశనం చేసిందని మేము చెప్తున్నాము. మీరు చెప్పింది రైటా, మేము చెప్పింది రైటా అనేది తేల్చుకోనికే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని కేసీఆర్కి నేను సవాల్ చేస్తున్నా. దమ్ముంటే నిజంగా మీరు చెప్పినట్టుగా పాలమూరుని సస్యశ్యామలం చేసినామనే ధైర్యం మీకుంటే మీరు వచ్చి రేపు జరగబోయే లోక్సభ ఎలక్షన్లల్లో మహబూబ్ నగర్ లోక్సభ నుంచి పోటీ చేసి మీ ఏదైతే చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోండి. ఖచ్చితంగా ఆ ఎన్నికలని మీరు వచ్చి పోటీ చేయాలి. ఆ ఎన్నికల ఫలితాన్ని రెఫరెండంగా భావిద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. దొంగలంతా దొంగ మాటలు మాట్లాడి ప్రజలని అదే చెప్తున్నా, ప్రజలని మోసం చేయడానికే ఇటువంటి డ్రామాలను ఆడుతున్నారు. కేసులు ప్రతి ఒక్క ప్రాజెక్ట్ మీద, భూ ప్రపంచం మీద ఏ ప్రాజెక్టు కట్టాలనే ప్రయత్నం చేసినా ఎవరో ఒకరు కేసులు వేస్తుంటారు. పాలమూరు రంగారెడ్డి మీద కేసులు వేస్తారు, కాళేశ్వరం మీద కేసులు వేస్తారు, కల్వకుర్తి మీద కేసులు వేసిండ్రు, సంగమండ మీద కేసులు వేస్తారు. ఏ ప్రాజెక్టు కట్టాలన్నా కేసులు వేస్తారు. వీళ్ళది ఏంటంటే ఆడలేక మధ్యలో ఓడింది అంటారు కదా, వాళ్ళకి శాత కాలేదు, ఏదో ఒకటి చెప్పాలని కేసులు అని చెప్తుండ్రు. ఇంకోటి కేసులు వేసింది ఎవడు? కొల్లాపూర్ ఎమ్మెల్యే కూడా హర్షవర్ధన్ రెడ్డి. మరి నిజంగానే హర్షవర్ధన్ రెడ్డి కేసులు వేసి ప్రజలకు నష్టం కలిగించే పని చేస్తే ఆ దొంగ హర్షవర్ధన్ రెడ్డిని మీరెందుకు కౌలించుకున్నారు? మీరెందుకు టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నారు? వాడే కదా కేసు వేసింది. మరి కేసు వేసినవాడు వాడు కేసు వేసింది కాబట్టి నేను ప్రాజెక్ట్ కట్టలేదు అంటున్నావు. మరి కేసు వేసిన నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రారంభించినాము. 2 సంవత్సరాలలో ఈ 3 నియోజకవర్గాలలో 130,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రణాళిక రూపొందించడం జరిగింది. వాళ్ళేమో పాలమూరుని పండబెట్టుతున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, పాలమూరు జిల్లాకి శని కేసీఆర్. పాలమూరు పైన పగబట్టినటువంటి వ్యక్తి కేసీఆర్. ఖచ్చితంగా ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏ ఒక్క ఎకరానికి కానీ ఏ ఒక్క మడికి కానీ నీళ్లు బారుతున్నాయంటే అవి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞంలో బారినటువంటి విషయాన్ని పాలమూరు ప్రజలు ఇవాళ గమనిస్తున్నారు. వాళ్ళు 80% పనులు కాదు, 80% కేటాయించిన ఈ ప్రాజెక్ట్కి కేటాయించి. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.